మనం లాస్ట్ క్లాసెస్లో జిఎస్టి ఎంట్రీస్ గురించి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అందులో ఏం చేసామంటే ఫస్ట్లో మనం బేసిక్గా జిఎస్టీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఒక టాపిక్ నేర్చుకున్నాము. ఆ తర్వాత మనం జిఎస్టీ ఐజిఎస్టీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆటో జనరేటింగ్ ఆఫ్ జిఎస్టీ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం జిఎస్టీలో మల్టీ పర్సంటేజెస్ అనేది మనం ఎలాగ డిజైన్ చేయాలి అనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే అందులోని కూడా మనం ఏం చేసాము, లోకల్ పర్చేజెస్ అలాగే లోకల్ మనకి సేల్స్ అనేది మనం అక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే జిఎస్టీలో మనకి రకరకాల డిఫరెంట్ పార్ట్స్ అనేది మనకి ఎంటర్ అవడానికి కలిగి ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఏంటంటే మనకి ఈరోజు టాపిక్, సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మనం టుడే టాపిక్ కూడా జిఎస్టీయే, కానీ అందులోనే ఏంటంటే జిఎస్టీలో మనకి రెండు ఉన్నాయి. ఏంటది? గూడ్స్ ఉంది, సర్వీస్ ఉంది. సో ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే సర్వీస్ ఎంట్రీస్. అంటే సర్వీస్ అంటే ఏంటి? మనకి రకరకాలుగా అంటే ఏంటి, మనకి ఒక డేటార్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్కి వెళ్ళి మనం ఏదైనా లంచ్ చేసాం, లేదు అంటే ఆఫీస్కి గెస్ట్స్ వచ్చారు, వాళ్ళకి గెస్ట్ రూమ్ ఇవ్వాలి, లేదు అంటే అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేపర్లో ఒక సమ్ XYZ పర్సన్కి మనం యాడ్ ఇవ్వాలి అంటే వాడు ఏం చేస్తాడంటే మనకు ఒక ఇన్వాయిస్ బిల్ అనేది రేట్ చేసి అది మనకి ఇస్తాడు. సో దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఇలాగా మనకి ఏంటంటే చాలా రకాలైన సర్వీసెస్ అనేది మనకి అందులోనే ఏంటంటే మనకి మళ్ళీ మనకి సిజిఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఉంటుంది, అలాగే ఐజిఎస్టీ అనేది కూడా ఉంటుంది. అంటే ఏంటి, ఇంట్రా స్టేట్లోని కూడా సర్వీసెస్ ఏవైనా ఉంటే కనుక సో అవి కూడా మనకి సప్లయర్స్కి కానీ లేకపోతే కస్టమర్స్కి కానీ మనం ఏ రకంగా మనం దీన్ని తీసుకోవాలంటే ఇక్కడ ఇట్స్ లైక్ ఏ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అంటారు వీటిని. ఓకే, సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ఇందులో ఏం చేస్తాడు, సర్వీస్ అకౌంటింగ్ కోడ్ అని చెప్పి, అంటే మనకి హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎలా ఉంటుందో ఇక్కడ ఎస్ఏసి కోడ్ అనేది మనకు ఆ రకంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ వాటికి మనకి ఇక్కడ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంపల్సరీగా దీనికి ఏం చేయాలి, మనం జిఎస్టీ అయితే మనకి ఉంటుంది. ఓకే, కానీ మనకి ఇక్కడ ఆ యొక్క ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి డిఫరెంట్గా మనకు ఉంటుందన్నమాట. సో అది ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదైనా కూడా మనం ఇనిషియేటివ్గా మనం చేయాలి అనుకుంటే సో కంపల్సరీగా మనకి ఏంటి ఇక్కడ క్యాష్ అనేది బిజినెస్లో ఉండాలి కదా.
ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్గా సపోజ్ వైష్ణవి ఎంటర్ప్రైజెస్. Vaishnavi Enterprises is a maintenance and repairs services provided and provide maintenance service to Ramakrishna Agencies. Ramakrishna Agencies and sent bill for a for an account for an account of rupees 59,000 అని చెప్పి బ్రాకెట్లో ఇంక్లూడెడ్ CGST and SGST. అంటే ఇందులోనే ఏంటట మనకి రెండూ కూడా మనకి క్రియేట్ అయి ఉన్నాయట. ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ మనం సపోజ్ వైష్ణవి ఎంటర్ప్రైజెస్ ఈజ్ మెయింటైనింగ్ అండ్ రిపేర్ సర్వీస్ provides maintenance services to Ramakrishna Agencies and send bill for an account of 59,000 rupees including CGST and SGST అని మనకి ఒక ఎగ్జాంపుల్గా ఒక ఎంట్రీ ఉన్నది అనుకున్నాం. అయితే ఇక్కడ మనం ఫస్ట్ దీంట్లోని ఏంటి చేస్తున్నాం, మనం ఇక్కడ మనం రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం, మనం ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే సర్వీస్ అంటే ఇన్ ద అదర్ సెన్స్
సేల్స్ చేస్తున్నామని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ ఏంటవుతుందంటే సేల్స్ ఎంట్రీ అనేది మనకి రిక్వైర్డ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఎంట్రీలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే రామకృష్ణ ఏజెన్సీస్ అకౌంట్ డేటా టు మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఛార్జెస్ అంటే రిపేర్స్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎంట్రీ అనేది రాయవలసి ఉంటుంది. అంటే ఇందులోనేంటి మనకి ఇక్కడ మనకి క్యాష్తో మనకు అక్కడ సంబంధం లేదు. అర్థమైందండి. అంటే ఒక బిల్లుని మనకి వాళ్ళు ఏం చేశారంటే మనకి పంపించారు. సో అందులో మనం ఏం చేయాలి, సిజిఎస్టీని ఎస్జిఎస్టీని మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో క్యాలిక్యులేషన్ చేయాలి అని అంటే ముందు మనం ఇక్కడ పార్టీ అండర్స్లో ఏం చేయాలి, మనం ముందు సో ఇక్కడ లెగ్జెస్ అనేది మనకి రిక్వైర్డ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏమవుతుంది మనకి రామకృష్ణ ఏజెన్సీస్ అంటే వాడు మనకి కస్టమర్ అవుతాడు. ఎందుకని మనం సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కాబట్టి అలాగా. ఓకే, అలాగే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే వాడు ఎవరు అనేది అక్కడ మనం ఇస్తాము. ఓకే, అలాగే సో కంపల్సరీగా మనం ఇక్కడ ఏం చేస్తామంటే సర్వీస్ దాంట్లో ఒకవేళ జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఏమవుతుంది మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ సర్వీసెస్. సో ఇది మనకి ఏమవుతుంది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. అంటే మనం ఏం చేస్తాము రామకృష్ణ ఏజెన్సీస్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే వాడు మనకి అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్. అర్థమైందా? సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి ఇక్కడ అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ సిజిఎస్టీని అంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాము, మనం ఒక సేల్స్ అంటే సేల్స్ ఓచర్లో మనం ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది మనం చేయవలసి ఉంటుంది. సో ఓవరాల్గా మనం ఇక్కడ దేనికి దానికి ఆ పార్ట్ అనేది మనం డివైడ్ చేసుకోగలిగితే అంటే ఫస్ట్ మనకి ఆ ట్రాన్సాక్షన్ ఏంటి అనేది మనకు అర్థమవుతే సో మనం ఏం చేయగలుగుతాం, ఇప్పుడు వర్క్ అనేది ఈజీగా మనం చేయడానికి అవుతుందన్నమాట. సో ముందు ఏం చేయాలి, మనం ఇక్కడ ఒక కంపెనీని మనం క్రియేట్ చేసుకోవాలి. సో కంపెనీని మనం క్రియేట్ చేసుకోవాలంటే ఉన్న కంపెనీని మనం ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక కంపెనీని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఆ కంపెనీ అంటే ఇక్కడ మనకి ఏంటి చెప్పాడు, ఫర్ సపోజ్ మనం ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే సో ఇక్కడ నేను వైష్ణవి ఎంటర్ప్రైజెస్ అనేది మన బుక్ ప్రాబ్లం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ డీటెయిల్స్ అనేది అంతా కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో సక్సెస్గా అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జిఎస్టీ అనేది మనం ఇవ్వాలి. అలాగే
సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మనకి డిపెండ్ ఆన్ ద ఆర్గనైజేషన్ బట్టి మనకు అక్కడ ఏముంటుందంటే జిఎస్టీ తాలూకా నెంబర్ అనేది మనకు ఉంటుంది. అర్థమైందా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ జిఎస్టీ నెంబర్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనకి జిఎస్టీ నెంబర్ అనేది ఉండాలి కదా మన దగ్గర. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 37 AA IF U 27 85 Q 1 Z 6 అనేది నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేను కంట్రోల్ ఏతో ఫస్ట్ సేవ్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం రిసీట్ వచ్చరికి వచ్చి ఇక్కడ క్యాష్ అని చెప్పి ఇక్కడ నేను క్యాపిటల్ అని చెప్పి, సో ఇక్కడ క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాను, ఈ డీటెయిల్స్ అనేవన్నీ కూడా మనం తీసుకుంటాము. అది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ 50 lakhs అనేది మనం క్రియేట్ చేస్తాము. అలాగే మళ్ళీ మనం కాంట్రా ఎంట్రీకి వచ్చేసి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ బ్యాంక్ అని చెప్పి ఇక్కడ అండర్ మనం ఏం చేయాలి, బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్ అని ఇవ్వాలి. బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్ అని మనం ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చేసి దాని తాలూకా డీటెయిల్స్ అనేది మనం తీసుకొని ఇక్కడ క్యాష్ అని చెప్పి ఒక 25 lakhs అని మనం ఇక్కడ ఇస్తాము. సో ఇదేంటంటే జనరల్గా మనం రెగ్యులర్గా మనం చేస్తున్న ఐటమ్. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే మనం రామకృష్ణ ఏజెన్సీస్కి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో దాని బిల్లు మనం ఇస్తున్నాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ కంపల్సరీగా మనం ఏం చేయాలంటే ఇక్కడ సేల్స్ వచ్చి తీసుకొని ఇక్కడ కంట్రోల్ హెచ్ అని చెప్పి ఐటమ్ ఇన్వాయిస్ కాకుండా అకౌంటింగ్ ఇన్వాయిస్ అని ఇవ్వాలి. దీన్ని ఏం చేయాలంటే మనం అకౌంటింగ్ ఇన్వాయిస్ కింద మనం మార్చుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ మనం ఆల్ట్ సి అని చెప్పి రామకృష్ణ ఏజెన్సీస్ అనేవాళ్ళు మనకి సండ్రీ డెటార్ అవుతాడు. ఓకే, సో సండ్రీ డెటార్ అయినప్పుడు వాడికి దాని తాలూకా డీటెయిల్స్ దానికి కూడా సో కంపల్సరిగా ఇక్కడ జిఎస్టీ నెంబర్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 37 AADC ఇక్కడ AADCA 77 34 M 1ZA. ఓకే, సో ఇక్కడ వాడికి కూడా ఒక జిఎస్టీ నెంబర్ అనేది ఉన్నది కాబట్టి అది మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ అంటే మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్
ఇది మనకి ఇన్కమ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం నాట్ అప్లికబుల్ అని, ఇక్కడ అప్లికబుల్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మనం స్పెసిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ ఎస్ఏసి కోడ్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, సర్వీస్ కోడ్ అని చెప్పేసి ఇక్కడ నేను 998713 అంటే 6 డిజిట్స్ నెంబర్ అనేది నేను అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నాకు ఇట్లా తీసుకొని ఇది ట్యాక్సబుల్ అని చెప్పాలి. ట్యాక్సబుల్ అని చెప్పి ఇది నాకు ఎంత ఇవ్వాలి, మనం 18%లోకి మనం ఇక్కడ సర్వీస్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి చెప్తున్నాడు, ఇంక్లూడింగ్ అంటే 59,000లో మనకి అంటే ఇక్కడ ఫర్ సపోజ్ మనం 18% అంటే అప్పుడు ఎంత అవుతుంది, మనకి 9,000 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనం ఓన్లీ ఏం చేయాలి, మనం 50,000 అనేది ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి సిజిఎస్టి అని చెప్పి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అని ఇవ్వాలి, ఇక్కడ జిఎస్టీ అని ఇవ్వాలి, ఇక్కడేమో సిజిఎస్టీ అని ఇవ్వాలి. ఇక్కడ ఎలా వస్తుంది, అలాగే మళ్ళీ ఆల్ట్ సి అని చెప్పి ఎస్జిఎస్టి అని చెప్పి ఇది కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అని ఇవ్వాలి. అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే జిఎస్టీ అని ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇది కూడా మనం ఇలాగ ప్రొవైడ్ చేసుకోవాలి. అంటే అప్పుడు మనకి ఏమైందంటే ఈ రకమైన డీటెయిలింగ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, వాటిని ఎలా తయారు చేయాలో తెలియాలి, దాన్ని మనం ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలంటే ఎంట్రీ అనేది మనం ఎలా రాయాలో కూడా మనకి తెలియాలి. సో అది రాసిన దాన్ని బట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే దాని తాలూకా డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, సో క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఓ అని చెప్పి ఇక్కడ జిఎస్టీ ట్యాక్సబుల్ అని వస్తే అది ఏంటి అనేది ఇక్కడ మనకి దాని తాలూకా డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం పేజప్ చేసుకొని పేజప్ చేసి ఇక్కడ నాకు ఇది మనం సేవ్ చేయలేనట్లు ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం సేల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం రామకృష్ణ ఏజెన్సీస్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలి, మనం
మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ అని చెప్పి ఇక్కడ మనం 50,000 సిజిఎస్టీ, అలాగే ఎస్జిఎస్టీ. అది అయిపోయిన తర్వాత మనం ఇలా వస్తుంది, దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ స్పేస్ అని చెప్పి ఇక్కడ కంట్రోల్ పి అని చెప్పి, సో ఇక్కడ నేనేమో ఏం చేయాలి, మనం ప్రివ్యూ అని చెప్పాను అనుకో. అప్పుడు ఏమవుతుందంటే మనకి మనం ఇచ్చిన డీటెయిల్స్ బట్టి నాకు ఇక్కడ చూసారా A to Z మనకి ఇక్కడ అదంతా కూడా డీటెయిల్గా ఒక ఇన్వాయిస్ మోడ్లో మనకి ఏమిస్తుందంటే ప్రింటింగ్ అనేది ఇస్తుందన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే వీటి తాలూకా వర్కింగ్ అంటే మనం ఎలా చేయాలి, సో ఏ రకంగా మనం చేస్తాము అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, మనం బ్యాలెన్స్ షీట్కి వచ్చామనుకోండి. బ్యాలెన్స్ షీట్లో మనకి ఇక్కడ ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి నాకు ఇక్కడ 9,000 అనేది ఉండిపోయింది. ఓకే, కానీ మనకి ఇక్కడ స్టాట్యుటరీ రిపోర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి, మనం స్టాట్యుటరీ రిపోర్ట్స్లో జిఎస్టీ రిపోర్ట్స్లో ఏం చేయాలంటే మనం మనకి ఇక్కడ ఏంటి కావాలి అనుకుంటున్నాం అనేది, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం GSTR1 ఇక్కడ చూడండి మనకి, సో GSTR1లో మనకి ఏదైతే 50,000, సో CGST 4,500, SGST ఏమో 4,500, 9,000 అంటే 9,000 ట్యాక్సబుల్ అమౌంట్ అండ్ అంటే యాక్చువల్ అమౌంట్ ఏమో మనకి అంటే ఈ రకంగా మనకి ఏంటంటే దీని తాలూకా డీటెయిల్ అనేది మనకంటే మనకి GSTR1 అనేది ఏంటంటే జనరల్గా కస్టమర్ తాలూకా డీటెయిల్స్ అనేది మనకి చూపిస్తారనమాట ఇందులో. ఓకే, అంటే అది కూడా ఏంటంటే జిఎస్టీ నెంబరు కరెక్ట్గా ఉంటేనే మనకి ఆ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ అనేది మనకి ఖచ్చితంగా మనం చూడగలుగుతాం అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటిల్ని మనం ఎలాగ తీసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ GSTR1 అని చెప్పి ప్రెస్ ఎంటర్ C2C. సో ఇక్కడ చూసారా ఆ యొక్క ఏదైతే మనకి స్మాల్ అంటే B2C అనేది ఉందో, సో అందులో మనకి చూడండి B2B ఇన్వాయిస్ దాంట్లో మనం ఎంటర్ చేసుకుంటే మనం ఏదైతే చేసామో సర్వీస్ అనేది అది మనకు అక్కడ డిస్ప్లే చేసి చూపిస్తారనమాట. సో అంటే మనం ఈ రకంగా మనం ఏం చేయాలంటే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద మెథడ్. అంటే దీని మీద మనం ఏంటంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాగ మనం చేసుకున్న తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి రామకృష్ణ ఏజెన్సీస్ నుండి ఏంటంటే
అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నారో అనుకున్నాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇందులో అందులోని లెట్స్ రిసీవ్ ద entry amount. Enter amount due from Ramakrishna Agencies. Ramakrishna Agencies అని చెప్పి చెక్ రిసీవ్డ్ అండ్ deposited in the same day. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే అదే రోజున మనం చెక్ని బ్యాంక్లో వేసేస్తాం. ఓకే, కాబట్టి ఇది ఏ ఓచర్ అవుతుంది మనకి. సో ఇక్కడ ఓచర్ ఎంట్రీకి వచ్చి ఇక్కడ F6 అంటే రిసిప్ట్ ఓచర్కి వచ్చి ఇక్కడ నాకు బ్యాంక్ అని చెప్పి ఇక్కడ రామకృష్ణ ఏజెన్సీస్ అని చెప్పి ఇక్కడ నాకు 59,000 రూపీస్ అమౌంట్ అనేది మనకి రిసీవ్ అయిపోయింది. అంటే వాడు మనకి ఇవ్వాలి బిల్లు. సో ఆ బిల్లు మనకి ఇచ్చేసాడు అనుకున్నాం. ఓకే, సో బిల్ అనేది మనకి ఇచ్చేసాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ మనం ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాలెన్స్ షీట్కి వస్తే ఇక్కడ మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్గా మనకు ఒక సర్వీస్ ఎంట్రీ కింద లెక్క అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ మనం అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు ఎలాగ మనం చేయాలి అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఓకేనండి. సో అది ఈరోజు క్లాస్. ఓకే.